ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది శనివారం నుంచి ప్రారంభమైంది. జూన్ 20వ తారీఖు కూడా 20వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఒకటే దీంట్లో ఉన్న కార్మికులందరూ కూడా వాళ్ళకి కార్మికులు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి తోడుగా మనం కూడా సహకరించాలి, ప్రజలు కూడా. ఎందుకంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో మనం మన పరిశుభ్రమంతా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన పట్టణం కూడా శుభ్రంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి గృహం కావచ్చు, షాపులు కావచ్చు, అందరూ కూడా సహకరించాల్సిన అవసరం చాలా ఉంది. ఇలాంటి అవసరాలు దృష్టిలో పెట్టుకొని మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కార్మికులు కూడా వాళ్ళ కష్టాన్ని వంచి శ్రమను వంచి కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తోడుగా మనం ఉంటే మాత్రం మన కళ్యాణదుర్గ పట్టణం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం, చాలా నెలలుగా కూడా ఏదైతే మన డంప్ యార్డ్ ఉందో ఆ డంప్ యార్డ్ను కూడా అది క్లీన్ చేశారు. కానీ కొంత మనం ఉన్నట్టు పక్కన పంపించలేకపోతున్నాం. దానికి ఒకటి ఎందుకంటే ఎక్కడికక్కడ విడిదీయలేని పరిస్థితుల్లో తీసుకోవడానికి వీల్లేని పరిస్థితులు ఉంది. కాబట్టి అవి అక్కడికే ఆగిపోయినాయి. నిన్ననే మన ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఆ చైర్మన్ గారు ఏం చెప్పారంటే, ఒక లెటరు మీ నుంచి వచ్చింది కాబట్టి ఆ లెటర్ ద్వారా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఏదేమైనా కూడా త్వరగా కూడా మరీ కూడా క్లీన్ చేస్తామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా కమిషనర్ గారికి అలాగే ఆర్డీఓ గారు ఇన్ఛార్జ్ ఉంటారు కాబట్టి ఆయనకు కూడా తెలియజేస్తున్నాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం డంప్ యార్డ్ ఇక్కడ నుంచి కూడా మనం బయటకు పంపించగలిగితే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారనేది మనందరి భావన. మనం చాలా రోజుల క్రితమే అది క్లీన్ చేసి డంప్ యార్డ్ని శుభ్రం చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా కళ్యాణదుర్గ పట్టణం ఏ రకంగా ఉంటుందంటే, మన అనంతపురం జిల్లాలో ఇప్పుడు అవార్డులు తెచ్చుకుంటున్న పట్టణంగా తాడిపత్రి ఉంది. అంత ఆ కోవలో జరగాలంటే మన అందరి ఉద్దేశం. ఎందుకంటే ఒకరికొకరు ఇన్స్పిరేషన్తో పనిచేసినప్పుడే ఖచ్చితంగా కళ్యాణదుర్గ పట్టణం కూడా సుందరంగా తయారయ్యడానికి అవకాశాలు ఉంటాయి. పూర్తిగా ఇది అధికారులు కూడా అందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది, ప్రజలకి అలాగే అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులు అందరికీ మా పైన కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన పట్టణాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాల్సినప్పుడే ప్రజలు కానీ అలాగే ప్రభుత్వం కానీ అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేస్తున్నాం.